టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. రుచికరమైన వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న ఎన్టీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా అవన్నీ చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ చేసి చూపిస్తారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఓకే, సో రాజు గారు చూద్దామా ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారు? ఓకే, సునీత గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు ఒక వెరైటీ రెసిపీ అడుగుతున్నారు. యాక్చువల్ గా బీరకాయ కోఫ్తా కర్రీ అంట. ఓకే, వెరైటీగానే అడిగారు. బీరకాయతో మన కోఫ్తాలు చేసుకోవడం వస్తుందా? నేను కొంచెం అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొంచెం వెరైటీగా నేను చూపిస్తాను. అవునా? అదే, ఎందుకంటే వినడానికే చాలా కొత్తగా ఉంది. బీరకాయ కానీ మనం జనరల్ గా ఇలాంటి కోఫ్తా కర్రీస్ అవి ట్రై చేయం కదా. సో అయితే మంచి వెరైటీగా టేస్టీగా చేసుకోవచ్చు అంటారు. అవునండి. ఓకే, మరి బీరకాయ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, మైదా 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బీరకాయ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ కొంచెం వెరైటీగా అని చెప్పాను. అవును, ఏం చేస్తున్నారు వెరైటీగా? బీరకాయని మనం ఇక్కడ బేస్ గా వాడుతున్నాం. ఓ, గుజ్జులాగా ఓకే. సో రెగ్యులర్ కోఫ్తా చేసుకుని గ్రేవీ అనేది మనం బీరకాయలు వేస్తున్నాం. సో దాంట్లో మనం కోఫ్తాలు యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీలో సో బీరకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందా? కోఫ్తా కూడా వచ్చేస్తుంది. సో బాగుంటుంది. సో మనం ముందుగా కోఫ్తా రెడీ చేసుకోవాలి. ఓకే. సో మనం ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా మెత్తగా మెదిపి పెట్టుకోవాలండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సో దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కోఫ్తాకి సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొంచెం నిమ్మరసం, మనకు కొంచెం బైండింగ్ కొరకు మైదా అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో మనకి జనరల్ గా ఆలు బేస్ అయితే దేనికైనా సెట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ కోఫ్తాలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కలపకుండా ఇలా ప్లెయిన్ గా చేసుకుంటే మనకు ఆ బీరకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కలిపేసేసి చక్కగా మనము ఉండలు చేసేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా పొడి పిండి పెట్టేసుకుని ఇంకా కోఫ్తా సైజు మన ఇష్టం అండి. సో ఇలా సో ముందుగా ఒకటి ట్రయల్ చేసేసుకున్నాం. ఓకే. సో మిగతావన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఒకవేళ అంటే కొద్దిగా ఆలు ఎక్కువ ఉడికి బాగా పలుచనైంది అలా అన్నప్పుడు కూడా కొంచెం మైదా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుందేమో కదా. ఓకే. సో అయితే మీరు ఆ బాల్స్ చేస్తున్నాను రాజు గారు, మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మొదటి చిట్కా: బట్టలు నానబెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా వెనిగర్ వేసి నానబెట్టినట్లయితే బట్టలు రంగు దిగకుండా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఇప్పుడు అన్ని వేసేసుకోవచ్చా? సో ఇవి మనకు వేగుతూ ఉంటాయి, ఆ పక్కన పెట్టేసుకుని గ్రేవీ స్టార్ట్ చేసేస్తున్నాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్ తీసుకుని సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే చక్కగా రోటీస్ కి, రైస్ కి అన్నిటికీ బాగుంటుందేమో. ఓకే. సో ఇవి కాస్త వేగిన తర్వాత సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం,
అలాగే కొంచెం పసుపు, అలాగే టమాటా ముక్కలు. కొంచెం ఈ పులుపు ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా బీరకాయ ఇంకా టమాటో కాంబినేషన్ కూడా బాగుంటుంది. కర్రీ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో మనం ముందుగా సిద్ధం చేసుకున్న బీరకాయ పేస్ట్ సో తీసేయండి. అది మనకు కొద్దిగా వేగితే సరిపోతుంది. సో ఆల్రెడీ అంటే మనం బంగాళదుంప కూడా ఉడికించింది కదండి. ఓకే. సో దీంట్లో బీరకాయ పేస్ట్. ఓకే. జనరల్ గా కోఫ్తా కర్రీస్ అనగానే మనకి ఏదో ఒక మసాలా పేస్ట్ కంపల్సరీ వాడుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో దీనికి అలా లేకుండా ఇది ఒకటే బేస్ లో సరిపోతుందేమో, ఎందుకంటే మిగతా అవి యాడ్ చేస్తే మళ్ళీ దీని ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది కదా మనకి. తగ్గిపోతుంది, అసలు తెలియదు బీరకాయ ఉన్న సంగతి కూడా తెలియదు. అవును. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తాను. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఇది మనం బౌల్లోకి తీసేసుకుని. సో ఇవి కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కోఫ్తాస్, ఓన్లీ బంగాళదుంప బేస్ కదా. అవునండి, అంటే బేసిక్ కోఫ్తా మనం రెడీ చేస్తున్నాం. అవునవును. సో దీంట్లో సో ఇవి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి మనం సర్వ్ చేసుకునే ముందే యాడ్ చేసుకుంటేనే బెటర్, లేకపోతే మొత్తం మిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తిమీర. ఓకే. బీరకాయ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే, వేడివేడిగా బీరకాయ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా బీరకాయ ముక్కలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక బీరకాయ పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ కోఫ్తా కర్రీ రెడీ. బీరకాయ కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. గ్రేవీ చాలా సాఫ్ట్ గా ఉంది కదా, అండ్ ఈ ఆలుతో కూడా మనం కోఫ్తాలు చేసుకోవటం వల్ల చక్కగా టేస్ట్ అనేది అంతా కూడా బాగుంది. బాగా పట్టేసింది కూడా కోఫ్తాలకి. చాలా టేస్టీగా ఉంది, చక్కగా ఇది కూడా ఒక రకంగా క్రీమీగానే అనిపిస్తుంది కదా. అవునండి. వెరీ నైస్. సో బాగుందండి ఇలా బీరకాయ కోఫ్తా కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ముఖం పైన మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే కాకరకాయ గుజ్జుని వాటిపైన రాస్తే మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. బీరకాయ కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వెరైటీ రెసిపీ నేర్చుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంగా సెగ్మెంట్ లో మనం ఒక టేస్టీ అండ్ వెరైటీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే సొరకాయ సగ్గుబియ్యం పాయసం. మరి పాయసం తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు సొరకాయ సగ్గుబియ్యం పాయసం. అవునండి. సొరకాయతో అనగానే జనరల్ గా మనకి కద్దు, కీర్ ఇలాంటివి గుర్తొస్తాయి కదా, అంటే రంజాన్ టైంలో అలా ఎక్కువ చేస్తూ ఉంటారు. సొరకాయ ఇంకా సగ్గుబియ్యం ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుందండి. అంటే స్పెషల్ ఏంటంటే ఈ సమ్మర్ లో మనం చేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ చలవ కూడా కదా మనకి సగ్గుబియ్యము, సో సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు అనమాట ఒక రకంగా. అవునండి. ఓకే, మరి సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చికోవా
పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజుగారు పాయసం. ఓకే అండి. సో దేంట్లోకైనా మనం డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్స్క్యూజ్ చేసిన పాయసం లాంటి వాటిల్లో కొంచెం అవి ఉంటేనే బాగుంటుంది కదా. అవునండి. అండ్ అది కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇంకా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్. ఓకే, జీడిపప్పు, కిస్మిస్, బాదం. బాదం. సో టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అలాగే మనం ఇందాక అనుకున్నట్టు సమ్మర్ స్పెషల్గా కూడా ఉంటుంది కదా. అవునండి. సో ఇది తీసేసుకొని ఓకే పక్కన వేసేసుకున్నాను. సో ఇదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసేసి సొరకాయ తురుము. సో తురుముకున్న తర్వాత కొంచెం నీళ్ళు పిండేసుకోవాలి, వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా. అవును. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కాస్త వేయించుకోవాలి. అవునా? సో అయితే మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ సొరకాయ తురుము వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. గసగసాల్ని మెత్తగా నూరి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో వేగిన తర్వాత మనకు కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంటుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన సరిపడా పాలు. పాలు. సో దీంతో పాటుగానే ఓకే నానబెట్టిన సగ్గుబియ్యం కూడా ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలి. సో మనకి ఎలాగో సగ్గుబియ్యం ఫాస్ట్ గానే ఉడికిపోతుంది కాబట్టి సో ఇవి కొంచెం మనకు పాలు మరగాలండి. ఓకే. సో ఇప్పుడు మరగడం స్టార్ట్ అయింది కదా. అవును. సో పంచదార ఓకే. సో సరిపడా చూసుకొని మనకి ఎంత అవసరం అంత చూసుకొని యాలకుల పొడి, ఓకే, అలాగే పచ్చికోవండి కొంచెం ఇలా చిదిమేసి వేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. సో ఏదైనా అకేషనల్ గా చేసుకోవడానికి ఈ స్వీట్ కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. ఇంట్లో కొంచెం మనం అంటే ఏదైనా పిల్లల బర్త్డేస్ కానీ లేకపోతే ఏదైనా యానివర్సరీస్ ఉన్నప్పుడు సో ఇలా చేసుకొని మనం ఇలా సమ్మర్ లో చల్లగా సర్వ్ చేస్తాం అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టేసి చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం మరగాలండి, సిమ్ లో పెట్టి మనం మరిగిచ్చేస్తే ఓకే సో కొంచెం దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండ్కి వచ్చేసి ఓకే ఓకే. సో ఈలోగా కార్వింగ్ చేస్తారా రాజు గారు? ఓకే. క్యారెట్ ఏం చేస్తున్నారు క్యారెట్ తో ఈరోజు? ఒక ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను. ఓకే, అంటే జింజర్ ఫ్లవర్. జింజర్ ఫ్లవర్. సో ఇలా పొడుగా వచ్చేసి మొత్తం అలా రేకులు వస్తాయి. అవునవును. అంటే మనకి జనరల్ గా ఈ జింజర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఏ కార్టూన్స్ లోనో నెట్ లో అలా చూస్తేనే తెలుస్తాయి, ఎందుకంటే బయట మనకి కనిపించవు కదా. సో ఫస్ట్ ఏంటంటే బేస్ తీసేస్తాం 4 వైపులా. సో ఎక్కడైతే బేస్ తీసామో అక్కడే ఒక పల్చటి లేయర్ ఇలా ఓపెన్ చేసి వదిలేస్తాం. సో జనరల్ గా మనం క్యారెట్ ఫ్లవర్స్ కి అంటే అలా కట్ చేసుకుంటాం కదా, ఎండ్ లో కట్ చేసి సపరేట్ చేస్తాం కదా. సో ఇక్కడ చేయకుండా అలా వదిలేయాలి. సో నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో వస్తుందండి. ఇక్కడ మళ్ళీ బేస్ తీసుకోవాలి. సో ప్రతి రోకి కంపల్సరీగా బేస్ తీసుకోవాలి. ఇందాక మీరు చెప్పిన ఫ్లవర్కి ఒక్కసారి బేస్ తీస్తే సరిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అలా పెటల్ ఓపెన్ చేయాలి. ఓకే ఓకే. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా. అవునండి. సో మధ్య మధ్యలో మనకి ఈ పెటల్స్ కూడా అడ్డు వస్తూ ఉంటాయి. అది మళ్ళీ ఒకటి కట్ అయిపోతే మళ్ళీ అందం పోతుంది. సో అంటే ఎప్పుడైనా మనకు అలా కట్ అయిపోయినా దాని కింద నుంచి మళ్ళీ ఇంకొకటి అలా మనం ఓపెన్ చేసుకోవచ్చు లేయర్. అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం పోయినా ప్రాబ్లం లేదు. సో మళ్ళీ దాని కింద నుంచి మనం ఇంకొకటి అలా ఓపెన్ చేసేసుకోవాలి. అంటే చాలా మంది భయపడతారు కదా, కట్ అయిపోతే ఇంకా మొత్తం ఫ్లవర్ మొత్తం వేస్ట్. అప్పుడు మనం ఒక కార్యం చేయాలనుకుంటే ఒకటి అవుతుంది. ఏముంది, ప్రెజెంటేషన్కి ఏదైనా మనకి ఫ్లవర్స్ పనికి వస్తాయి. సో క్యారెట్ సైజుని బట్టి మనకి ఎన్ని వస్తాయని మనం ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు ఇలాంటి దానికి కొంచెం లావుగా ఉన్నది అయితే బెటర్ ఏమో కదా. కొంచెం పట్టుకోవడానికి కూడా హోల్డింగ్ ఈజీగా ఉంటుంది అండ్ పెటల్స్ కట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. పెద్ద సైజ్ పెటల్స్ వస్తాయి. అండ్
మంచి కలర్ఫుల్ క్యారెట్ అలా తీసుకుంటే బాగుంది. చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం మంచి ఆరెంజ్ కలర్లో Yeah. ఉంటుంది. సో కొంచెం ఓపిక అండి. అవును. సో దాంట్లోంచి అలా కంటిన్యూగా ఓపెన్ చేస్తూ పోవాలి కదా. యా. సో కిందవి కొంచెం ఫాస్ట్ గా అయిపోయినా పైకి వచ్చేటప్పటికి కొంచెం కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా చేయాలి. చేయాలి. అఫ్ కోర్స్ మనకి అందమైనవి కావాలనుకుంటే కొంచెం కష్టపడాలి. ఓకే. సో ఎండ్కి వచ్చిన తర్వాత ఈ మధ్యలో దాన్ని కొంచెం ఇలా పాయింటెడ్గా తీసి. ఓకే ఓకే. ఓకే. సో దీన్ని మనం వాటర్లో వేసేస్తే ఇలా బయటికి మొత్తం ఇలా విచ్చుకుంటాం. స్టిఫ్గా అయిపోతుంది. స్టిఫ్గా అయిపోయి ఇట్లా అవుట్ సైడ్కి బాగా విచ్చుకుంటాం. ఓకే. సో ఇప్పుడు కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. వెరీ నైస్. చాలా బాగుంది రాజు గారు. చూడడానికి సింపుల్ గా చేసేసుకోవచ్చు అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమే. కాకపోతే ట్రై చేస్తే చక్కగా డెడికేటెడ్ గా చేస్తే బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చేస్తుంది. సో లాస్ట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్ వేయించేసుకున్న డ్రై ఫ్రూట్. ఓకే. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో మనం తీసేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా మరీ ఎక్కువ దగ్గరకు అయిపోకుండా మనకి కొంచెం పల్చగానే ఉంటుంది. ప్లేట్ ఇస్తారా? సో పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే ఓకే. మరి చక్కటి కార్వింగ్ తో మనకి పాయసం రెడీ. మరి టేస్ట్ చేసే ముందు సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి సొరకాయ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ. సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. అన్ని చక్కగా కలిసిపోయి ఒక మంచి టేస్ట్ వచ్చింది కదా. అవునండి. అంటే చల్లగా తీసుకుంటున్నాం కదా, నేను చెప్పాను కదా కుల్ఫీలా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది. ఎందుకంటే ఆ కోవా కూడా వేయటం మూలాన అవి కూడా అలా తగులుతూ బాగుంది. వెరీ టేస్టీ. ఓకే. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. చలికాలంలో చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు పేరిన నెయ్యిని పెదాలపై అప్లై చేసుకున్నట్లయితే పెదాలు స్మూత్ గా ఉంటాయి. మరి వాళ్ళ టేస్టీ ఊరించే ఆటలేంటో చూద్దామా. ఓకే. మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి పరిచయం చేసుకుని వాటి ఊరించి వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? మోహన గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రగతి నగర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? అనురాధ. మీరు ఎక్కడి నుంచి? ఏలూరు నుంచి వచ్చారు. ఓ, మా ప్రోగ్రామ్ కోసం అక్కడ నుంచి వచ్చారా? మీ ప్రోగ్రామ్ తోటి. సో మీ ఇద్దరు ఏంటి ఏమవుతారు? సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. సో రెడీయా ఇద్దరు కూడా? రెడీ. ఫస్ట్ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తాను. ఏం చేస్తారు వంట? స్వీట్ పొటాటో మసాలా ఫ్రై. స్వీట్ పొటాటో మసాలా ఫ్రై. ఓకే ఓకే. మరి స్వీట్ పొటాటో మసాలా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ పొటాటో మసాలా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిలకడ దుంపలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్వీట్ పొటాటో మసాలా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే మోహన గారు, స్టార్ట్ చేద్దామా?
ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు వేసుకుందాం. ఓకే. జనరల్గా స్వీట్ పొటాటో ఎక్కువ పులుసులోనే వాడుతుంటాం కదా, లేదా ఊరికే ఉడికించి అలా తినేస్తూ ఉంటాము. కొంచెం జస్ట్ ఫర్ చేంజ్. ఓకే. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. ఓకే. నెక్స్ట్ పప్పు, మినపప్పు. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా ఇదిగా అనిపిస్తుంది, కరకరలాడుతూ బాగుంటుందా? ఓకే. ఇది మీ ఓన్ రెసిపీయా లేకపోతే ఎక్కడైనా చూసారా? లేదు, ఓన్ రెసిపీయా? ఎందుకు ఇలా స్వీట్ పొటాటోతో ఇలా మసాలా ఫ్రై చేయాలనిపించింది? అవి యాక్చువల్గా మనం ఎక్కువగా అవి బాయిల్ చేసుకుని లేదా పులుసుగానే తింటాం, ఇలా ఎప్పుడు చూడలేదా, సో అందుకని. ఓకే. నెక్స్ట్ టైం వేద్దాం. సిమ్ లోనే పెట్టాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఇవి కూడా పచ్చిమిర్చి. ఓకే. మూత పెడదామా? సో ఈ చిలకడ దుంపని ఆల్రెడీ ఉడికించేసుకొని బాయిల్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో అంటే మరి ఎక్కువ కూడా బాయిల్ చేయకుండా కొంచెం ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఓకే. ఓకే. మరి ఎక్కువ బాయిల్ చేసినా స్మాష్ అయిపోతాయి. అవును. సో మసాలా ఫ్రై అన్నారు కదా, ఏం వేస్తున్నారు మసాలా దీంట్లో? మసాలా ఫ్రైకి ఇంకా జీలకర్ర అండ్ వెల్లుల్లి కచ్చపిచ్చక పేస్ట్ చేసి అది ఇందులో యాడ్ చేస్తాం. ఆ ఫ్లేవరే సరిపోతుంది. ఓ, సో మసాలా టేస్ట్ కి మనకి ఇంకా అంతే. ఓకే. ఓకే. నెక్స్ట్ జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు. ఓకే. సో ఇంక ఇందులో మనకి బేస్ ఏ ఉండదు కాబట్టి కొంచెం ఆనియన్ కొద్దిగా ఎక్కువ వేసుకుని సరిపోతుందేమో కదా. ఓకే. తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటాం. బాగుంటుందా? ఇవి డీప్ ఫ్రై అయ్యి కొంచెం కరకరలాడుతూ. ఓకే. ఓకే. సో ఇలా వెరైటీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? పిల్లలు అండ్ మా వారు ఇష్టపడతారు ఎక్కువగా. అవునా? సో కాబట్టి వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్ కింద వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. ఓ, స్కూల్ నుంచి వచ్చేసరికి. ఓకే. 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 మీరేం చేస్తుంటారు? హౌస్ మేకర్. ఓకే. హోమ్ మేకర్ అన్నమాట. మీ వారు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పాపలు. ఏం చదువుతున్నారు పాపలు ఇద్దరు? ఒక పాప 6th క్లాస్ అండ్ ఇంకో పాప యూకేజీ. పేర్లు? యశస్విని దేవి పెద్ద పాప పేరు, ఇంకో పాప ధార్మిక దేవి. ధార్మిక. మీ వారి పేరు ఏంటి? నాగబాబు గారు. ఓకే, నైస్. సో స్నాక్స్ ఎక్కువ ట్రై చేస్తుంటారు అయితే? వాళ్ళు స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారు. అవును, పిల్లలు అంటే ఆ ఏజ్ పిల్లలు అంటే జనరల్ గా స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే అవే ఎక్కువ ఇష్టంగా తింటుంటారు కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కొంచెం పసుపు. ఓకే. కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఎలాగో మనకి చిలకడ దుంప కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి, అంటే కొంచెం కమ్మగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది కదా. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. ఎక్కువ పట్టదు సాల్ట్, జస్ట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఓకే. చక్కగా రోస్ట్ అయింది. ఈ స్నాక్ లాగా కూడా తినేస్తారు అసలు. అవునా? అవును, కొంచెం స్వీట్ పొటాటోనే కాబట్టి కొద్దిగా కారం అది తక్కువ యాడ్ చేసుకుంటే తినేయచ్చు యాక్చువల్గా. స్పూన్ తో తినేస్తారు లైట్. యా. ఓకే. నెక్స్ట్ ఇది మసాలా చేసుకున్నాం కదా మనం. సో వెల్లుల్లి అండ్ జీలకర్ర. ఓకే. ఇది యాడ్ చేస్తాం. సో మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా ఇది వేసుకుంటే సరిపోతుందేమో కదా. ఈ జీరా ఫ్లేవర్ వచ్చేసరికి అసలు చాలా స్మెల్ బాగుంటుంది. అవును. వేసేటప్పటికి నిజంగానే స్మెల్ మారిపోయింది కదా. అండ్ వెల్లుల్లి కూడా మనకి యాక్చువల్ గా కచ్చపచ్చగా చేసి వేస్తేనే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఈ రెండింటి కాంబినేషన్ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇవి యాడ్ చేసుకున్నాం, ఉడికించేసుకున్న చిలకడ దుంప వీటిని యాడ్ చేసుకున్నాం. అది కొంచెం ఫ్రై అయిపోయి సరిపోతుందా ఇలాగా? చాలా.
ఇది ప్యాన్ నిండా స్ప్రెడ్ చేసేసి కొంచెం పెట్టేస్తే అది స్టిక్ అయ్యి క్రంచీనెస్ వస్తుంది అనమాట. అలా బాగుంటుంది. బాగుంటుంది. అంటే కొంచెం చిన్నగా ఇది ప్యాన్ కి అడుగున అంటుతుంది కదా. అవునవును. సో అది అలా మొత్తం స్ప్రెడ్ చేసి ఉంచితే ఓకే క్రంచీగా అనిపిస్తాయి తినేటప్పుడు, మరి మెత్తగా లేకుండా. ఓకే ఓకే. బాయిల్ చేసాం కదా, కరకరలాడు అంటే మనకి కొద్దిగా మాడిన ఫ్లేవర్ లాగా బాగుంటుందా? ఇప్పుడు మనం ఇది కట్లెట్ చేస్తాం, కింద కలర్ వస్తుంది సార్. అవునవును. ఆ కలర్ వచ్చే వరకు దాన్ని అలా ఉంచితే సరిపోతుంది. మామూలు పొటాటో కూడా అట్లా ఉంచితే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అవును, కొంచెం ఆ చివర్లో అది మనకి కరకరలాడు. పిల్లలు కావాలని అది తీసుకుని తింటా ఉంటారు. మూత ఏమైనా పెట్టాలా అక్కర్లేదా? అవసరం లేదు, మూత అవసరం. ఫ్రైస్ కి ఏది కూడా మూత పెట్టకూడదు, ఎందుకంటే వాటర్ పడి అది మెత్తగా అవుతుంది. ఓకే ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, సరిపోతుందా ఇలాగా? అయిపోయింది. దీనిలో కొంచెం మనం గీ యాడ్ చేసుకుందాం. ఓ ఫైనల్ గా గీ కొంచెం, అంటే జస్ట్ ఊరికే టేస్ట్ గా, లేకపోతే కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది? టేస్ట్, ఎందుకంటే ఇది స్వీట్ కొంచెం మిక్స్ అవుతుంది కదా, సో గీ కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్. స్వీట్ దానికి నెయ్యి ఉంటే బాగుంటుంది కదా, అందుకనే. ఓకే ఓకే, దానివల్ల. సో నెయ్యి ఆప్షన్ అండి, కావాలంటే మనం వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. జస్ట్ కొంచెం లైట్ గా యాడ్ చేసుకొని సరిపోతుంది, హాఫ్ టీ స్పూన్. ఓకే, ఫైనల్ గా కొత్తిమీర. ఓకే. యాక్చువల్గా ఇలా చూస్తుంటే పొటాటో ఫ్రై లాగే ఉంది, మనం తినేదాకా తెలియదు మనకి అది స్వీట్ పొటాటో అని. ఓకే గీత గారు, అయిపోయింది. సర్వింగ్ బౌల్. ఓకే, మీరే చేశారా కార్వింగ్? యా, బాగుంది. స్వీట్ పొటాటో మసాలా ఫ్రై రెడీ. ఓకే, మరి వేడివేడిగా స్వీట్ పొటాటో మసాలా ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ పొటాటో మసాలా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, కరివేపాకు వేసి వేగాక పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిలకడ దుంపలు వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా నెయ్యి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో మసాలా ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. బాదం నూనెలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి క్రీమ్లు, లోషన్లు అవసరం లేకుండానే స్కిన్ ఫెయిర్ గా, గ్లోయిగా ఉంటుంది. ఓకే, అనురాధ గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు వంట? మ్యాంగో బీట్రూట్ చట్నీ. మ్యాంగో బీట్రూట్ చట్నీ. ఓకే ఓకే, మరి మ్యాంగో బీట్రూట్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో బీట్రూట్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము అరకప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము అరకప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 8, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దాం అనురాధ గారు. ఓకే, తప్పకుండా. సో ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మనం పొడి చేసుకోవడానికి ఓకే, సరిపడా ఆయిల్ వేసుకుని, అంటే ఈ పచ్చడికి మనకు ఒక పొడి ఫస్ట్ కావాలా? పొడి ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎండుమిర్చి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుని, తర్వాత ధనియాలు కొంచెం, ఓకే, పచ్చిశనగపప్పు, ఓకే. సో ఇవన్నీ కలిపి వేయించేసుకుని కలిపి వేయించేసుకుని పౌడర్ చేసుకోవాలి. మినపప్పు కొంచెం, మెంతులు కొద్దిగా, చాలా కొద్దిగా, లేదంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఆవాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, ఓకే, వెల్లుల్లిపాయలు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అందులో స్టిక్.
సో అంటే జస్ట్ ఓన్లీ బీట్రూట్ మనకి మ్యాంగో అయితే అదే ఒక టేస్ట్ అది స్వీట్ కదా, బీట్రూట్ అనేది స్వీట్ కాబట్టి కొంచెం దాన్ని తగ్గించడం కోసం ఇవన్నీ. సో కాబట్టి ఇలా పౌడర్ చేసుకుంటే ఇది బాగుంటుందా? చేసుకుంటే ఇది చాలా బాగుంటది, కాస్త నిల్వ ఉంటుంది. ఓకే ఓకే. సో మనకి అంటే మనకి పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పౌడర్ చేసుకుంటే పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇది పౌడర్ అయ్యేలోపు మనకి బీట్రూట్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి ఇవన్నీ మిక్సెస్ గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా వేసాను. సో మనం ఇది వేయించేసుకొని వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసాను. సో ఈ పౌడర్ ఇలా రెడీ చేసుకోవాలండి. పౌడర్ రెడీగా ఉంది. సో పౌడర్ రెడీ కదా, మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాసెస్ మారుద్దామా? నెక్స్ట్ ఇటు పెట్టేసి మరలా కొంచెం ఆయిల్ వేసి. ఓకే. బీట్రూట్. సో ఇదంతా పచ్చిదనం పచ్చి వాసన, బీట్రూట్ అనేటప్పటికి ఒక రకమైన వాసన వస్తుంది. అవును. ఇలా నూనెలో వేస్తే గనక వాసన అనేది పూర్తిగా పోతుంది అనమాట. ఓకే ఓకే. పోతుంది, చక్కగా మెత్తగా మనకి ఇదైపోతుంది. ఓకే. సో అంటే బీట్రూట్ మ్యాంగో మనకి ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలా లేకపోతే లేదు, బీట్రూట్ కి హాఫ్ మ్యాంగో. ఓ బీట్రూట్ ఎక్కువ ఉండి మ్యాంగో దానికి సగం ఉండాలి. అంటే అది పులుపుని బట్టి మ్యాంగో. అవును, మరి ఎక్కువ పుల్లగా ఉన్నా మనం తినలేం కదా, బాగోదు. దీనిలో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా. ఓకే ఓకే. మొత్తం సరిపడా ఇప్పుడే వేసేస్తున్నారా? వేసా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలండి, పాప బాబు. 10th చదువుతున్నారు. ఓ, ఇద్దరు ఒకటే క్లాసా? ఇద్దరు ఒకటే క్లాస్. ట్విన్సా? ట్విన్స్. ఓ ఓకే ఓకే. ఏం పేర్లు? లీలా సాయి ప్రణీత్ బాబు. ఓకే. లీలా సాయి ప్రవళిక పాప. ఓ, లీలా సాయి ప్రణీత్, లీలా సాయి ప్రవళిక. ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ చేస్తారండి. ఏం పేరు? జయశంకర్ ప్రసాద్. ఓకే. సో ఇది ఇంకా వేగాల సరిపోతుంది? కొంచెం వేగాలి. ఓకే. కొంచెం క్యారెట్, కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకే. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు? మా సిస్టర్ ఎక్కువ ట్రై చేస్తుంది. అవునా? మీరు ఎక్కువ చేస్తుంటారా? కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేద్దాం. పచ్చి కొబ్బరి, బీట్రూట్, పచ్చి కొబ్బరి పొడి. బీట్రూట్ అనగానే కర్రీస్ లో కూడా మనకి ఎక్కువగా బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ ఎక్కువ యూస్ చేస్తాం ఫ్రైస్ లో. అందువల్ల కొంచెం ఓకే ఎక్కువ అవసరం కొద్దిగా. ఫైనల్ గా మామిడికాయ తురుము, కొంచెం మామిడి తురుము. ఇది మనకి ఎలా ఒక 1-2 days నిలువ ఉంటుంది? నిలువ ఉంటుంది. 3 days వరకు నిలువ. 3 days వరకు. ఎందుకంటే మనం ఏమి వాటర్ మిక్స్ చేయలేదు కదా ఇందులో. అవునవును. అందువల్ల 3 days వరకు నిలువ ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకే. సో కాంబినేషన్ దేంట్లోకి, రైస్ లోకే బాగుంటుందా లేకపోతే దోశ? అదే, ఎందుకంటే ఇది మనం కొంచెం దగ్గరికి ఇలా మరి అటు పచ్చడి లాగా ఇలా కర్రీ లాగా కాకుండా పొడిగా ఉంది కదా, ఇది మనం పొడి కలిపేటప్పటికి ఇంకొంచెం చాలా బాగుంది. ఓకే ఓకే. మెయిన్లీ రైస్ లోకి ఫస్ట్ ముద్ద తింటే చక్కగా వేడి వేడిగా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ ఇంకా అది ఆపేసి అయిపోయిందా? ఓకే. సో అంటే ఇది ఎప్పుడు యాడ్ చేస్తారు? పౌడర్ యాడ్ చేసేసుకోవటం ఇప్పుడు. ఒక బౌల్లో తీసుకుని అలానా? సో ఫస్ట్ అది పౌడర్ అందులో కలుపుతున్నారా? ఓకే. అంటే పోపు పెట్టేసి మనం డైరెక్ట్ ఇలా వేసేయచ్చు. ఓకే. ఇది కలిపేసి పక్కన పెట్టుకుంటే సో మనం వేయించుకున్న దాని క్వాంటిటీకి చూసి మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న పౌడర్ అంతా కలుపుకోవాలి. ఓకే. కారం అది కూడా ఇందులో యాడ్ చేస్తాం కదా, మిరపకాయలు కూడా. కొంచెం ఆయిల్ వేద్దాం, ఇందులో వేడి అవుతుంది. తాలింపు కోసం ఆయిల్. సో ఆ పౌడర్ అంతా కూడా దానికి బాగా పట్టేసేలాగా కలిపేస్తే అవన్నీ చక్కగా ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ ఫ్లేవర్స్ కూడా మనకి బాగా తెలుస్తుంది. మొత్తానికి ఏదో వెరైటీగా ఉంది పచ్చడి అయితే. సరిపోతుందా? ఆయిల్ హీట్ అయిపోయింది.
తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, ఓకే, శనగపప్పు ఓకే. సో మళ్ళీ మనం అందులో వేసుకున్నాం. వేసుకున్నా అంటే ఇది కొంచెం కరకరలాడుతూ ఉంటుంది కదా. అవునా. సో మినప్పప్పు, మినపప్పు కొద్దిగా, ఓకే. వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని అవి కొంచెం ఓకే. 1 టీ స్పూన్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనము ఆల్రెడీ అందులో పౌడర్లో వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. కొద్దిగా జీలకర్ర. ఓకే. సో కొంచెం పోపు కూడా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. అది ఆ పప్పులు అవి కొంచెం కరకరలాడుతూ ఓకే ఓకే మనకు అది కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇలా పోపు వేసుకుని దానికి పెట్టేసుకుంటే చక్కగా మనకి సరిపోతుంది. ఇంకా ఒక 2-3 days ఉంటుంది పచ్చడి. ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా. సో కరివేపాకు ఇంగువ తర్వాత వేస్తారా? ఇంగువ కొంచెం వేగాక లైట్ గా పసుపు. ఓకే. కొంచెం ఇంగువ పచ్చడి అనేటప్పటికి మనకు కొంచెం ఇంగువ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. కొద్దిగా చిటికెడు. ఓకే. లాస్ట్లో కరివేపాకు ఇంకా కట్టేయచ్చా? కొంచెం ఇది వేసాక. ఓ కరివేపాకు మీరు కూడా బాగానే ఎక్కువ వేసారే. లాస్ట్ కొత్తిమీర. వేసేయచ్చా దాంట్లో? అది ఇందులో వేద్దాం. పచ్చడి బాగానే ఉంది, పోపు దానికి సరిపడా. సో మనం వాటర్ అది ఏమి మిక్స్ చేయలేదు కాబట్టి ఒక 2-3 days మనం బయట పెట్టినా కూడా ఏమవ్వదు. అసలు ఏమవ్వదు. రెడీ మ్యాంగో బీట్రూట్ చట్నీ. వెరీ నైస్, బాగుంది. ఓకే, మరి మ్యాంగో బీట్రూట్ చట్నీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ చట్నీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో బీట్రూట్ చట్నీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు కలిపి పొడి కొట్టుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి బీట్రూట్ తురుము, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి వేగాక పసుపు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని మ్యాంగో బీట్రూట్ మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మ్యాంగో బీట్రూట్ చట్నీ రెడీ. మ్యాంగో బీట్రూట్ చట్నీ తయారీ విధానం కూడా చూసారు కదండి. మరి రాజు గారు వచ్చేసరి ఇప్పుడు 2 ఐటమ్స్ టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు. సో రాజు గారు 2 కొంచెం డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేశారు. అవునండి. సో ఫస్ట్ మరి ఏది టేస్ట్ చూద్దాం. ఫస్ట్ డిష్ స్వీట్ పొటాటో మసాలా ఫ్రైయా? ఓకే. సో ఇప్పుడు మ్యాంగో బీట్రూట్ చట్నీ. ఓకే, సో 2 కూడా బాగున్నాయండి. మరి చూద్దాం మరి ఈరోజు ఎవరు గెలుస్తారో ఇద్దరిలో. సో రాజు గారు ఏది ఎలా ఉంది అండ్ ఎవరు ఇవాళ విన్నర్? సో 2 కూడా బాగానే ఉన్నాయండి. కొంచెం డిఫరెంట్ గా అది చిలకడ దుంప అది కొంచెం మసాలా కాంబినేషన్ లో బాగుంది. సో అలాగే ఇక్కడ బీట్రూట్ కూడా ఏంటంటే మ్యాంగో కాంబినేషన్ కొంచెం స్వీట్ గా ఉంటుంది, కొంచెం ఒగరు కూడా ఉంటుంది. అలాగే దానికి కొంచెం పులుపు యాడ్ చేశారు కదా, సో చాలా బాగుంది. మంచి స్టేబుల్ గా అయిపోయింది కదా. ఎస్ అండి. ఓకే. సో అంటే మెయిన్ ఏంటంటే దాంట్లో వేసిన ఆ పప్పులు కూడా కరెక్ట్ గా ఎక్కువ తక్కువ కాకుండా కొంచెం సరిపోయాయి, కరెక్ట్ గా సరిపోయాయి. ఓకే. ఈ రెండిట్లో ఈ రోజు నాకు పచ్చడి బాగా నచ్చిందా? సో ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంది. అంటే బీట్రూట్ అనగానే కొంచెం ఎక్కువ స్వీట్నింగ్ గా ఎక్కువగా వస్తుంది అనుకుంటారు కదా, సో దాన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగా చేశారు కదా. కంగ్రాచులేషన్స్ అనురాధ గారు, మీరే విన్నర్. ఇలా రండి. కంగ్రాట్స్.
సో బీట్రూట్ మీద బాగా పట్టు సారించి బాగా టేస్టీగా చేశారు. కంగ్రాచులేషన్, చాలా టేస్టీగా ఉంది. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ చూద్దాం. మీ చీర ఎలా ఉందో. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, సో థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. చక్కగా మంచి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ ఈరోజు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన ఊరించే వంటని. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రుచికరమైన వంటల్ని చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. టొమాటోలు ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి కొద్దిసేపు ఎండబెట్టి వాటిని సీసాలో నిల్వ చేసుకుని ఆ తర్వాత రసంలో కానీ సాంబార్లో కానీ వాడుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఓకే, మరి ఇవాళ అన్ని వంటలు చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వంటల్లోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన బీరకాయ కోఫ్తా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బీరకాయ కోఫ్తా అంటే బీరకాయ చాలా చక్కటి ఒక వెజిటబుల్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ప్రత్యేకమైన ప్లేసెస్లో ప్రత్యేకంగా కొన్ని పండుతూ ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని బాగా యూస్ చేసుకుంటే మంచిది. సో ఎలా తీసుకోవాలి అంటే కోఫ్తా లాగా తీసుకుంటే డెఫినెట్గా అది రోజువారీ డైట్కి అయితే పనికిరాదు. బంగాళదుంపలు, మైదా, డీప్ ఫ్రై ఇది మనకు అంత మంచిది కాదు. సో ఎలా తీసుకుంటే మనకు చాలా ఉపయోగకరం అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో వెజిటబుల్స్ బేసిక్గా స్టీమ్ చేసుకోవచ్చా, లేకపోతే ఊరికేనే అలా షాలో ఫ్రై చేసుకోవాలియా, లేకపోతే రాగా తింటే మంచిదా, ఇలా రకరకాల డౌట్స్ అనేది అందరికీ కూడా ఉంటుంది. సో నా ఒక చిన్న ఏంటంటే డీప్ ఫ్రై ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది కాదు. సో నెక్స్ట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే సాధారణంగా 75% 80% వరకు కుక్ అయితే చాలు వెజిటబుల్స్. సో బీరకాయ లాంటివి ఇంకా చాలా సున్నితమైన వెజిటబుల్ అండి. మీరు జస్ట్ చక్కగా ఆవిరిలోనే మనకు జస్ట్ మూత పెడితేనే చాలు, ప్యాన్ మీద పెట్టి ఉడికిపోతూ ఉంటాయి. సో అలాంటివి రోజువారీకి ఉపయోగించడం మంచిది. కాకపోతే డెఫినెట్గా కోఫ్తా కర్రీ లాంటివి మనకు రోజువారీకి పనికిరాదు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటూ ఈ వెజిటబుల్ ఎలా వాడుకోవాలనేది కూడా తెలుసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు మధురంలో చూసిన సొరకాయ సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం అసలు 100% కార్బ్స్ ఉంటుంది, అంటే అందులో ప్రోటీన్ ఏమీ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రత్యేకమైన కొన్ని సందర్భాల్లో మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే సీజన్ మారేటప్పుడల్లా కూడా, అంటే ఇప్పుడు చలికాలం నుంచి మళ్ళీ మనము వేసవి కాలంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ టైంలో కూడా మనకి ఏమవుతుందంటే మన బాడీ డిఫెన్స్ మెకానిజం కొంచెం తక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే బయట ఉన్న వైరస్లు కానీ బయట ఉన్న క్రిములు మన బాడీలో ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకంటే కూడా పసిపాపలు కానీ 3 ఏళ్ల లోపు చిన్నపిల్లలకు కానీ ఇంకా ఎక్కువగా వాళ్ళకి లూజ్ మోషన్స్, డయేరియా లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఏదైనా ఒక చిన్న ఫీవర్ వచ్చినా తినడానికి పెద్దగా ఇష్టం లేకుండా ఉంటుందన్నమాట. సో ఆ సమయంలో మనము వెజిటబుల్ని ఉపయోగించుకుంటూ అదే సమయంలో సగ్గుబియ్యం లాంటివి కొంచెం స్టార్చ్ ఎక్కువ కాబట్టి మనకు చక్కగా ఆ కాంబినేషన్తో ఈ డయేరియా లాంటివి, అంటే లూజ్ మోషన్స్ లాంటి ఒక చిన్న ప్రాబ్లంకి ఇలాంటి రెసిపీస్ ఉపయోగించుకోవచ్చు. కానీ షుగర్ బదులుగా బెల్లంతో ట్రై చేసుకుంటూ పాలు, కోవా కూడా అవసరం లేదండి. కోవా క్వాంటిటీ కూడా తగ్గించుకోవచ్చు, లేకపోతే లేకుండా కూడా వాడుకోవచ్చు. వాడుకుంటే వెజిటబుల్ ఇచ్చినట్టు ఉంటుంది, కార్బోహైడ్రేట్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన స్వీట్ పొటాటో మసాలా ఫ్రై, అలాగే మ్యాంగో బీట్రూట్ చట్నీ. మసాలా ఫ్రై లాంటి ఐటమ్స్ కూడా ఏంటంటే మసాలా లిమిట్లో ఉండాలండి, అందులో సందేహం లేదు. అది కూడా సమ్మర్ సీజన్లో మరీ ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట రావడం కానీ, ఆల్రెడీ డైజెషన్ అనేది మందంగా ఉంటుంది, మందగిస్తుంది అనమాట. సమ్మర్లో అంత చురుగ్గా ఏమీ మన సిస్టమ్ ఉండదు, ఎందుకంటే బయట టెంపరేచర్కి తగిన విధంగా స్లో అయిపోతూ ఉంటుంది డైజెషన్. సో వాడుకోవచ్చు, అంటే కంప్లీట్గా మసాలాలు వద్దు అని కాదు, కానీ ఓ లిమిట్లో వాడుకుంటే బాగుంటుంది. చట్నీలు కూడా అలాగే. కానీ వింత ఏంటంటే మనం ఎక్కువగా పచ్చళ్ళు, చట్నీలు చేసుకోవడం కూడా ఈ టైంలోనే. చట్నీ అనేది తాజాగా ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి పర్వాలేదండి. అది కూడా సీజన్లో ఉపయోగించే మ్యాంగోతో. సో సీజనల్గా దొరికే ఒక పంటని వాడుకోవడం ఎంత కరెక్ట్ పద్ధతో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా సేకరించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవడం కూడా చాలా తెలివైన పని. సో ఇవాళ మీరు రెసిపీ పరంగా చూసుకుంటే చక్కటి రెసిపీ సొరకాయ సగ్గుబియ్యం పాయసం, అలాగే ఈ చట్నీ కూడా మ్యాంగో బీట్రూట్ చట్నీ. బీట్రూట్ కూడా మంచిదండి, మ్యాంగో కూడా మంచిది. స్వీట్ పొటాటో మసాలా ఫ్రై కూడా డీప్ ఫ్రై చేసుకోకుండా కరెక్ట్గా అలా పాన్ ఫ్రై వరకు ఓకే.
ఈ కోఫ్తా కర్రీ అన్నది ఎప్పుడు కూడా అది బీరకాయ కానివ్వండి, మలై కానివ్వండి, దేంతో కూడా కోఫ్తా కర్రీ చేసుకునేటప్పుడు డెఫినెట్గా అది ఫెస్టివల్ ఫుడ్ కానీ పార్టీ ఫుడ్, రోజువారీ డైట్కి అయితే మంచిది కాదు. మిగిలిన 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 ఐటమ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. రాజు గారు, మంచి 2 వెరైటీ రెసిపీస్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి, వాళ్ళ వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, అలాగే వెరైటీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.